విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న రామకృష్ణునికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు. అందుకు వరహాలయ్య 2 బంగారు నాణాలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను అన్నాడు. రామకృష్ణుడు సరేనని ముందుగానే 2 బంగారు నాణాలు చెల్లించి గిన్నెను తీసుకొని వెళ్ళాడు. 2 రోజుల తర్వాత రామకృష్ణుడు తాను తీసుకున్న గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకి ఇచ్చాడు. నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి గిన్నె పుట్టింది అని చెప్పాడు. రామకృష్ణుడు ఇంత అమాయకుడా అని వరహాలయ్య సంబరపడిపోయాడు. అతను ఎటువంటి వాడైతేనేం, నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు. వారం రోజుల తర్వాత రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు. రేపు మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాం, వంటకు కొన్ని గిన్నెలు కావాలి, గతంలో లాగానే అద్దె కూడా చెల్లిస్తాను అన్నాడు. అందుకు వరహాలయ్య, కొన్ని కాదు, నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను అన్నాడు సంతోషంగా. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురు చూడసాగాడు వరహాలయ్య. 10 రోజులు గడిచిపోయాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరకు వరహాలయ్యే రామకృష్ణుడి ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు అన్నాడు, నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని. గిన్నెలు పారిపోవడం ఏమిటి, అంతా మోసం అంటూ అరిచాడు వరహాలయ్య. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారు రామకృష్ణుడిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంతకుముందే వరహాలయ్య మోసాల గురించి రాజుగారు కూడా విని ఉన్నాడు కాబట్టి వరహాలయ్యతో అన్నాడు, నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా అన్నాడు మహారాజు. వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి వరహాలయ్య నీతిగా జీవించాడు.